హాయ్ నమస్తే అండి, నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ వినాయక చవితి స్పెషల్ మోదకాలు. కేవలం 10 నిమిషాల్లో ఈ మోదకాలని తయారు చేసుకోవచ్చు. దాని తయారీ విధానం చూద్దాం. లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ఫస్ట్ రెసిపీ ఈజ్ ఇన్స్టాంట్ మోదకాలు. ముందుగా ఒక గిన్నెలో హాఫ్ గ్లాస్ బెల్లం, పావు గ్లాస్ వాటర్ని వేసి బెల్లాన్ని కరిగించాలి. దీనికి పాకం పట్టాల్సిన అవసరం లేదు. బెల్లాన్ని స్పాచులాతో నొక్కుతూ కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగాక దించేసుకోవాలి. మిక్సీ జార్లో 1 గ్లాస్ పప్పులు, 5 నుండి 6 జీడిపప్పు పలుకులను వేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. నాన్ స్టిక్ కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక ఫైన్గా గ్రైండ్ చేసుకున్న పప్పులను వేసి నేతిలో కొద్దిసేపు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో గ్రైండ్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, దీని ప్లేస్లో పచ్చి కొబ్బరినైనా తీసుకోవచ్చు. చిన్నగా చాప్ చేసుకున్న జీడిపప్పు, బాదం పలుకులను వేసి స్పాచులాతో కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 గ్లాస్ కాచి చల్లార్చిన పాలను వేసి ఉండలు కట్టకుండా స్పాచులాతో కలుపుకోవాలి. ఈ మోదకాలు హెల్త్కి చాలా మంచిది. కేవలం 10 నిమిషాల్లో ఈ మోదకాలని తయారు చేసుకోవచ్చు. వంటరాని వాళ్ళు కూడా ఈ మోదకాలని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇది ముద్దలా అయ్యాక దించేసుకోవాలి. ఇప్పుడు అందులో కరిగించుకున్న బెల్లాన్ని వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకోవడం వలన నలకలు ఏమైనా ఉంటే పడవు. ఇప్పుడు స్పాచులాతో అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇది వేడి మీద ఉండగానే పిండి ముద్దను కొద్ది కొద్దిగా తీసుకొని రౌండ్ షేప్లో చేసుకోవాలి. మోదక్ మౌల్డ్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని రౌండ్ షేప్లో చేసుకున్న ఈ పిండి ముద్దని మోదక్ మౌల్డ్లో పెట్టి చేతితో ఒత్తుకొని ప్రెస్ చేస్తే మోదక్ షేప్ వస్తుంది. ఇలాగే మిగతా మోదకాలన్నీ చేసుకోవాలి. మోదక్ మౌల్డ్ ఉంటే చాలు, మోదకాలని చేసుకోవడం చాలా ఈజీ. సెకండ్ రెసిపీ ఈజ్ రవ్వ మోదక్. దాని తయారీ విధానం చూద్దాం. ముందుగా నాన్ స్టిక్ గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక 1 గ్లాస్ సుజి రవ్వని వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా నేతిలో వేయించుకోవడం వలన మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు అందులో మెత్తగా గ్రైండ్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరిని వేసుకోవాలి. దీని ప్లేస్లో పచ్చి కొబ్బరినైనా వేసుకోవచ్చు. ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడిని వేసి ఒకసారి కలుపుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే నాన్ స్టిక్ కడాయిలో 2 గ్లాస్ వాటర్ని వేసి బాయిల్ చేసుకోవాలి. కొలతల ప్రకారం తీసుకోవాలి. 1 గ్లాస్ రవ్వకి 2 గ్లాసుల వాటర్ని తీసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యాక మంటని సిమ్లో పెట్టుకొని నేతిలో వేయించుకున్న రవ్వని వేసుకుంటూ స్పాచులాతో కంటిన్యూస్గా కలుపుకోవాలి. లేకపోతే ఇది ఉండలు కడుతుంది. ఇప్పుడు అందులో 1 గ్లాస్ షుగర్ని వేసి ఒకసారి కలుపుకొని షుగర్ పూర్తిగా డిజాల్వ్ అయ్యేంత వరకు స్పాచులాతో కలుపుకోవాలి. రవ్వ కన్సిస్టెన్సీ ముద్దలా అయ్యేంత వరకు స్పాచులాతో కలుపుకొని దించేసుకోవాలి. ఇది చల్లారాక రవ్వ ముద్దని కొద్ది కొద్దిగా తీసుకుంటూ రౌండ్ షేప్లో బాల్స్లా చేసుకోవాలి. మోదక్ మౌల్డ్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని రౌండ్ షేప్లో చేసుకున్న రవ్వని పెట్టి చేతితో నొక్కుతూ ప్రెస్ చేయాలి. అంతే, రవ్వ మోదక్ రెడీ. ఇలాగే మిగతా మోదకాలన్నీ చేసుకోవాలి. ఈ 2 రకాల మోదకాలని కేవలం 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. పండగ రోజు ఇలా మోదకాలను చేసి విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించండి.
మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.